16వ అన్నమయ్య జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా పెద్దలకి, పిల్లలకి, కళాకారులకి, కళాభిమానులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున మన మధ్య ముఖ్య అతిథి కింద ఇక్కడికి ఎంతో దూరం నుంచి అంటే గండిపేట నుంచి ఇక్కడికి విచ్చేశారు. వారెవరో కాదండి, మీకందరికీ సుపరిచితమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ చైతన్య భారతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సిబిఐటి, అదందరికీ కూడా మీ అందరికీ తెలుసు. దాని యొక్క సిబిఐటి ట్రస్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ట్రెజరర్ గారు ఇక్కడికి విచ్చేశారు. వారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆవిడ చాలా పెద్ద ఆర్కిటెక్చర్ కూడా. ఆ సిబిఐటి సంస్థని స్థాపించింది వాళ్ళ నాన్నగారే, ఉండెల మాలకొండ రెడ్డి గారు. వారి యొక్క ప్రోద్బలంతో ఈ రోజున జయశ్రీ మన యొక్క సంజయశ్రీ గారు ఇక్కడికి ఇచ్చేశారు. వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. గట్టిగా కరతార్థనలు చేయాల్సిందో కోరుకుంటున్నానండి. చైతన్య భారతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సిబిఐటి, అలాగే భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ యొక్క చైర్మన్ గారు, అలాగే సిబిఐటి సంస్థ గురించి మీ అందరికీ కూడా చెప్పాల్సిన పరిచయం అవసరం లేదు. వారు మన గురించి, మన యొక్క సంస్థ గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. దేవుడికి ఉత్సవం జరగడం సర్వసాధారణము, ఆనవాయితీ కూడా. కానీ ఒక వాగ్గేయకారుడికి ఇలా జయంతి ఉత్సవం జరగడం అనేది చాలా అరుదైనది. అంటే ఆ దేవుణ్ణి ఆరాధించి ఆ భక్తుడు, ఆ పరమ భక్తుడు తానే దైవం అయిపోతాడు. మీకు అందుకే ఈ పుణ్యభూమిలో అలాంటి వారు చాలామంది కనపడతారు. సాయి షిరిడి బాబా ఆయన ఒక్కరే కాదు, ఎంతో మందిని మనం చూస్తుంటాము. ఆ పరమ భక్తులంతా దైవం, ప్రతి శ్వాసలో దైవమే, ప్రతి దినుసులో దైవమే, అనునిత్యం మనసులో దైవమే, ప్రతి నలుసులో కూడా దైవంనే చూస్తారు వాళ్ళు. అంటే అంతటా దైవాన్ని చూడగలిగిన వాళ్ళు తనలో దైవాన్ని చూడలేరా? అందుకే అన్నమాచార్యులు అలాంటి స్థాయికి ఎదిగినటువంటి గొప్ప వాగ్గేయకారులు. అలాంటి ఆ వాగ్గేయకారులకి ఈనాడు ఇంత మంచి సభ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి ఎస్కేఎన్ వారందరికీ కూడా, నిర్వాహకులకు, గురువు ఆచార్యులందరికీ కూడా, వచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం. సడన్గా సారు మాట్లాడాలన్నారు. నేను సార్ అని ఎందుకన్నానంటే, నాకు కూడా కొంచెం సంగీతం నేర్పారు. పూర్తిగా అని చెప్పలేను. ఈ స్వరజ్ఞానము, సంగీత జ్ఞానము ఇచ్చినటువంటి కృష్ణమాచార్యుల వారికి అందరికీ కూడా, వెంకటాచార్యులకి నా నమస్కారం. ఎప్పుడు కూడా ఎంతో ఆదరణతో, అంటే నేను నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు నా వయసు 50. సో కొంచెం చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి ఉన్నా కూడా చేయలేకపోయినవన్నీ కూడా వారి దయ వలన నేను పొందగలిగాను. అన్నమయ్య గురించి చెప్పాలి అనుకుంటే, అన్నమయ్య, అన్న, అమ్మ, అయ్య, మనం రోజు పిలుచుకుంటుండేటువంటి పదాలతో కూడినటువంటి ఎంతో సరళమైనటువంటి పేరు అయింది. ఆంధ్ర మన వ్యాస మహర్షి రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులో రాసింది ఎవరంటే నన్నయ్య, ఆదికవి. అలాగే మనకు కవితలను, పాటలను అందజేసింది పద కవితా పితామహుడు అనే బిరుదం కలిగినటువంటి అన్నమయ్య. అంటే ఆస్థానము 616 ఏళ్ళంటే మాటలండి. ఏ భావనతో ఈయన రాశారు ఇవన్నీ. ఈరోజు పిల్లలందరూ వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి. అదిగో అల్లదిగో శ్రీ హరివాసం. ఇంతకన్నా క్లిష్ట సంస్కృత సమాసాలతో పాటలు లేవా? ఆయన ఏ భావనతో రాస్తారు? 600 వారు ఏ భావనతో రాశారు? 616 ఏళ్ళు నిలబడడం ఏంటండి?
616 ఏళ్ళంటే మాటల 500 సంవత్సరాలు దాటిపోయి ఆయన 95 ఏళ్ల పాటు జీవించారు. అన్నమయ్య గురించి ఒకటే మూడు మాటలు. అన్నమయ్య గురించి చెప్పుకోవాలి అనుకుంటే వారెవరు, వారి రచనలేంటి, మనకిచ్చిన సందేశం ఏంటి, అసలు సంగీతం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఈ 3 ముక్కలు మాత్రమే. ఎందుకంటే ఈరోజు సరిపోదు, మాటలు కూడా ఎన్నో ఉన్నాయి వారి గురించి చెప్పాలి అంటే. మొట్టమొదటిగా అన్నమయ్య ఎవరు? నాకైతే చాలా సిగ్గుగా ఉంది. 97 సంవత్సరం వరకు అక్కడక్కడ అన్నమయ్య పాటలు వినడము, అన్నమయ్య అన్న పదం వినడం తప్పితే ఆయన ఎంత చక్కటి భావంతో రాశారు, భక్తి భావంతో అన్నది అన్నమయ్య సినిమా వచ్చే వరకు నాకు తెలియలేదు. ఈ సినిమా మాధ్యమం అనేది ఉంది చూడండి, ఇది చాలా బలీయమైనది. నేను ఎప్పుడైతే అన్నమయ్య మూవీ చూశానో ఆ రోజు నాకు అర్థమైంది. అంటే నాకు మామూలుగానే కొంచెం సాహిత్యాభిలాషని. సో ప్రతి ఒక్క పాటలో ఎంత చిన్న చిన్న పదాల్లో ఎంత నిగూఢమైనటువంటి వేదాంత సారం ఉంది. అది చూసి నేను ఇన్నాళ్ళు, నాకే సిగ్గేసింది, ఇన్నాళ్ళు నేను అన్నమయ్య కవితలను కూడా చదవలేదా, తెలుగు పుట్టుక పుట్టి. అందులో మా ఇంట్లో అందరికీ కూడా తెలుగు సాహిత్యం పట్ల మక్కువ. మా ఫాదర్ కూడా కవి, మా ఇంటి నిండా పుస్తకాలే. అయినా నేను అన్నమయ్య గురించి అసలు ఏమాత్రము తెలియకుండా ఉన్నానా అని ఆశ్చర్యం వేసింది. అయితే ఇందులో ఉన్నటువంటి పాటలన్నిటి గురించి మనం చెప్పుకునే ముందు ఒక్కటి త్వరగా వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, మీరు మీ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. మిమ్మల్ని చూస్తే నాకు చెప్పాలనిపించింది. నాకు అన్నమయ్యలో ఏ రకంగా పాటలు ఉన్నాయో అదే రకంగా వేటూరి సుందర్రామూర్తి కలం నుంచి జాలువారినటువంటి అన్నమయ్య జననం మీరు ఒక్కసారి మళ్ళా మర్చిపోయి ఉంటే వినండి. నాకు అది 1997 సంవత్సరంలో విన్నానండి, హృదయంలో హత్తుకుపోయింది. అంటే భావన అగైన్, అంటే ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి ఆవహించినటువంటి అన్నమాచార్యుల కీర్తనలు నిలబడిపోయాయో, అన్నమయ్య ఆవహించుంటాడు, ఆయన్ని ఆవరించి ఉంటాడు. లేకపోతే వేటూరి సుందర్రామూర్తి కలంలోంచి అంత గొప్ప పాట రాదు. ఇది తెలుగు పదానికి జన్మదినం అన్నారు ఆయన. అంటే తెలుగు పదము, సరళమైనటువంటి తెలుగు పదానికి జన్మదినం, జానపదానికి జానపదం, 7 స్వరాలే 7 కొండలై వెలసిన కలియుగ విష్ణుపదం, అన్నమయ్య జననం. తర్వాత ఆయన నందకం అనే ఖడ్గాంశతో పుట్టారని, అది ఆ తల్లి గర్భాలయములో చేరి మనందరికీ కూడా, అంటే తెలియని స్టోరీ, అది అందరికీ తెలిసి ఉండొచ్చు, నాకైతే అసలు తెలియదు. నందకం అనే ఖడ్గము ఆ అంశతో అన్నమయ్య జన్మించారని అందులో మనకు తెలిసింది. ఆయన రాసిన ప్రతి అక్షరం కూడా నాకు అలా ఉండిపోయింది. నందకం అనే ఖడ్గము అంశతో జన్మించారు. తల్లి గర్భాలయము అనే ఒక చక్కటి పదాన్ని కూడా వాడారు ఆయన. తర్వాత ఆయన అసతోమ సద్గమయ, తాళ్లపాకలో పెరిగే అన్నమయ్య, తమసోమ జ్యోతిర్గమయ. ఈ రకంగా అన్నమయ్య పెరుగుదలను కూడా చాలా బాగా చూపించారు. అయితే ఆయన రచనల దగ్గరికి వెళ్ళామంటే అసలు భక్తి, రక్తి, మన ఉత్సవ సాంప్రదాయమైనటువంటి ఎన్నో కీర్తనలు, మీకు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు మనందరికి తెలిసినటువంటివి అన్నీ కూడా అన్నమయ్య కళ నుంచి జాలువారినవే. ఇవన్నీ మీకు అందరికీ తెలియదని కాదు, కానీ నాకు మిమ్మల్ని చూస్తే ఏదొచ్చిందో చెప్తున్నాను. మీరు ఒక్కసారి ఆయన పాటల్ని పాడాలని కూడా మనం అనుకోక్కర్లేదండి. అందులో చాలా మంచి మీటర్ ఉంటుంది. అంటే పదాల పొందిక ఎంత అందంగా ఉంటుందంటే జస్ట్ మనం చదువుకోవచ్చు, దాన్ని జస్ట్ చదువుకున్నా మనం ఎంతో ఆనందపడిపోతాము. ఇదొక్కటి మాత్రం నేను ఆయన రచనల్లో అబ్జర్వ్ చేసినటువంటిది. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన గురువు గారు ఆచార్య దేవోభవ, వీరికి మాత్రము మనందరం ఒకసారి, ఈ చిన్నారులను చూస్తుంటే నాకైతే ప్రతి ప్రోగ్రాం నేను, అంటే ప్రతి అమ్మాయి వచ్చి చేస్తున్నప్పుడు ప్రతి పాపని చూస్తూనే ఉండిపోయా. ఎంత చక్కగా చేస్తున్నారు వాళ్ళ అభినయం, అది చూసి మీరందరూ ఎంత ఉప్పొంగిపోతున్నారు అది కూడా అబ్జర్వ్ చేశాను. మనకింత ఆనందాన్ని కలిగించినందున ఈ కళాక్షేత్రం వాళ్ళందరికీ కూడా మనము ఒక్కసారి నిలబడి మనం నమస్కరించి కరతాళ ధ్వనులు చేద్దాం.